బిగ్ బాస్ 9 ఎలా ఉండబోతుంది? 9 ఎంటర్టైన్మెంట్ ఉండాలని కోరుకుంటున్నా. ఎలా ఉండబోతుంది అని అడిగినావు కాబట్టి కొంచెం డల్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ తర్వాత 7కి ఎంత అయితే క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ 8లో కనపడలే, 9లో మరి దారుణం అయిపోయింది. రీజన్ ఏంటంటే సెలబ్రిటీలు తగ్గిపోతున్నారు, కామన్ మ్యాన్స్ అంటున్నారు. కామన్ మ్యాన్లు పోనీ కామన్ మ్యాన్ తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ కాస్త కూస్తా 3000 4000 వాళ్ళు కొంచెం పాపులర్ అయిన వాళ్ళు ఏదో ఒక రీల్ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారండి. కామన్ మ్యాన్ అంటే పాపులర్ ఏంటంటే సెలబ్రిటీ కదా. సో అది రాంగ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ 2 హౌజులు అంట. కామన్ మ్యాన్ అని పిలిపించేసి కామన్ మ్యాన్ లాగా దీన్ని పడుకోరా అంటున్నావు, సెలబ్రిటీ లాగా దీన్ని పడుకోరా అంటున్నావు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్? ఇది కూడా తప్పే కదా. సో ఈసారి బిగ్ బాస్ కి అంత హైప్ రావట్లేదు. మళ్ళీ నువ్వు డివైడ్ చేసి పాలిస్తున్నావు వాళ్ళని, అది తప్పే అవుతుంది, ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ లోకి అందరినీ కలిపి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని ప్రజలకు వీళ్ళు ఎలా ఉంటున్నారు ఒక పాఠం లాంటిది, ఒక లెసన్ లాంటిది. సెలబ్రిటీ ఎలా ఉన్నాడు, కామన్ మ్యాన్ ఎలా ఉంటున్నాడు, వీళ్ళ అభిప్రాయాలు ఎలా మ్యాచ్ అవుతున్నాయి, వీళ్ళు కలిసి ఉండగలరా లేదా, ఇలా రకరకాల అభిప్రాయాలను మాకు చూపించాలనుకుంటున్నాం, ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నాం. అటువంటిప్పుడు డివైడ్ చేసి పరిపాలించినట్టు చేసేస్తే చీ అన్నట్టే కదా, పిలిచి కామన్ మ్యాన్ చీపోరా అన్నట్టే కదా. నువ్వు అంతవరకు అది రాంగ్, నాకు నచ్చలే. నెక్స్ట్ బిగ్ బాస్ ఉండడంట ఈసారి, ఓన్లీ హోస్ట్ నాగార్జున గారు ఉంటారని తెలుస్తుంది. బిగ్ బాస్ లేకపోతే ఎవ్రీడే కంట్రోలింగ్ ఎవరు చేస్తారు? వీకెండ్ లో నాగార్జున వస్తారు. నాగార్జున వచ్చి ఏం చేస్తాడు, వారం రోజులు చేసిన తప్పులను తీసి బండ బుద్ధులు తిట్టాడు, ఒకరిని తిట్టి వాయించేస్తాడు. అప్పుడు మనకేమనిపించేస్తాయి, అదే కామన్ మ్యాన్ ఏదో చేస్తున్నాడు రా అని మనం సపోర్ట్ చేద్దాం అనుకునే లోపే బిగ్ బాస్ నాగార్జున గారు తిట్టేసరికి వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు కామన్ మ్యాన్ అని చెప్పి మనకి అనిపిస్తుంది బిగ్ బాస్ చూడాలనే ఇంట్రెస్ట్ పోతుంది. ఆటోమేటిక్ గా బిగ్ బాస్ కు మైనస్ అవుతా ఉంటది, షోకి మైనస్ అవుతా ఉంటది. ఉన్న క్రేజ్ కాస్త అదేందో రీజన్ కరెక్ట్ గా చెప్పట్లేరు. బిగ్ బాస్ ఉండడని చిన్న న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. సో అదొక మైనస్, బిగ్ బాస్ ఉండకపోవడం మైనస్. అన్ని తప్పులు కలిసి వీకెండ్ నాగార్జున గారు తిడతారు, ఆ ఎఫెక్ట్ ప్రజల మీద పడుతుంది. చూసేవాడు అయ్యో మనం సపోర్ట్ చేద్దాం అనుకునేసరికి నాగార్జున గారు తప్పులను తీసి తిట్టేస్తున్నాడు అని మనం ఒకరిని అభిమానించినప్పుడు ఆ అభిమానం కోసం మనం చూడాలనుకుంటాం కదా, ఆటోమేటిక్ గా చూడటం మానేస్తాం. బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది, క్రేజ్ తగ్గిపోతుంది. ఈ ఎఫెక్ట్లు ఖచ్చితంగా ఈసారి పడే అవకాశం ఉంది, పెద్ద క్రేజ్ రాకపోవచ్చు. సో వచ్చిన వాళ్ళలో కూడా పెద్ద ఎవరికి తెలియని వాళ్ళని తీసుకొస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కాస్త కూస్త సెలబ్రిటీలే, కానీ కొంచెం ఉండాలి. ఒక వీడి క్రేజీనెస్ అనేది సెకండ్ వీక్ లో థర్డ్ వీక్ లో బయట పడితే అప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మరి ఆ ఇంట్రెస్ట్ ని బిగ్ బాస్ లేకుండా నాగార్జున గారు ఒక్కరే హోస్ట్ గా ఉండి తీసుకురాగలిగితే, ఎంటర్టైన్మెంట్ చేయగలిగితే మాత్రం సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం. అసలు బిగ్ బాస్ షోని డైరెక్ట్ చేసింది ఎవరు? దానికి బాలీవుడ్ కూడా కాదు, సమ్ హాలీవుడ్ లో ఏదో షో ఉందంట, దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు బాలీవుడ్ లో ట్రై చేశారు. సక్సెస్ అని చెప్పేసి దక్షిణాది భాషలకు అన్నిటికీ తగిలిచ్చేశారు. ఇంకా రచ్చ చేస్తున్నారు. ఆగస్ట్ వచ్చిందంటే సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా, బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎవడొస్తుందా, ఒక 2 నెలల ముందు నుంచి యాదిరెడ్డి వాళ్ళు వీళ్ళు రచ్చ చేయడం, పలానా వాళ్ళు వస్తున్నారంట, పలానా వాళ్ళు వస్తున్నారంట, పలానా సెలబ్రిటీ వస్తున్నారంట, కామన్ మ్యాన్ వస్తున్నాడు, వాళ్ళు చేసే రచ్చ మామూలు ఉండదు. దాని మీద అది కాస్త మనకి ఇంట్రెస్ట్ పెరిగేసి మనం బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, పడియాపులు కాస్తూ ఉంటాం. కృష్ణాంత్ పార్క్ వర్షం వస్తున్నా కానీ ఆ వర్షంలో రివీల్ చేసుకుంటా ఉంటాం. అంత రైతు బిడ్డ వచ్చిండ్రా వర్షంలో వాని కోసం అది చేయాలని రచ్చ మనం చేస్తా ఉంటాం. ఆడానికి అప్పందుకొని వెళ్ళిపోతా ఉంటాడు. లేనిపోయిన క్రేజ్. ఆఫ్ కోర్స్ ఒక గంట 2 గంటల ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప పెద్దగా నేర్చుకోవాలనుకుంటే ఏం లేదు. నేర్చుకోవాలనుకుంటే సమాజంలో రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళని నలుగురితో కలుసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. మాక్సిమం స్క్రిప్టే అంటున్నారు. కాకపోతే ఏంటంటే అందులో పోయి వచ్చిన వాళ్ళు 90% ఎవరు చెప్పట్లేదు. స్క్రిప్టే అని చెప్తే మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంటారు కదా, చెప్పట్లేదు. మాక్సిమం స్క్రిప్టే అని అంటున్నారు. కొంతమంది అయితే అంటే బాగా బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిన వాళ్ళు పోయి బయటకు వచ్చిన తర్వాత చెప్పేస్తున్నారు వాళ్ళు, మేము అనుకున్నది ఒకటి, ఆడ చేయించింది ఒకటి, ఆడ చెప్పేది ఒకటి, చేయించేది ఒకటి, అంతా స్క్రిప్టే ఉన్నది, డైరెక్షన్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం స్క్రిప్టెడే కదా, వాళ్ళు ఎందుకు అలా చేయాలనుకుంటారు, కొన్ని వల్గారిటీ చేయలేదు కదా, స్క్రిప్టెడే. సో ఆర్టిస్టుల చేత యాక్టింగ్ చేయిస్తున్నారు. బిగ్ బాస్ అనేది ఒక ఆర్టిస్టుల షో, ఎంటర్టైన్మెంట్ చేయడానికి పిలిపిస్తున్నారు. నామకే వస్తే కామన్ మ్యాన్ అని పిలిపిస్తున్నారు, అంత తప్ప ఏం లేదు అలా. ఓకే, థ్యాంక్ యూ.